ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డైట్ ప్యాటర్న్ కూడా ఎలా చెప్తానంటే వెయిట్ లాస్‌కి మార్నింగ్ లేచాక 1 అవర్ యోగా చేసుకోండి. డెఫినిట్‌గా అండి. ప్రతి సమస్యకి ఖచ్చితంగా యోగా యోగా పరిష్కారం. మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు హెల్త్ అంటే ఖచ్చితంగా మనం ఫిజికల్ యాక్టివిటీ లేకుండా మనం ఎప్పుడు బాడీని హెల్తీగా ఉంచాలనుకోవడం తప్పు. కాపాడుకోలేం. మార్నింగ్ లేచాక 1 అవర్ యోగా. ఆ యోగా కూడా మీకు కొన్ని వార్మప్స్‌తో స్టార్ట్ చేయండి. స్టార్ట్ విత్ జంపింగ్‌లు, జాగింగ్‌లు చేసేస్తారు. 2 రోజులు బాడీ పెయిన్స్ వస్తే 3 రోజులు ఆపేస్తారు. అలా కాదు. ప్రతి మూవ్‌మెంట్ చేయడానికి ముందు మజిల్ వార్మప్స్ చాలా ఇంపార్టెంట్. వార్మప్స్ చేయండి. దాని తర్వాత మీకు కుదిరితే సూర్య నమస్కార్స్ 10-15 చేసుకోండి. దాని తర్వాత ప్రాణాయామం చేసుకోండి. స్టార్ట్ ఇలా చేయండి. ఫస్ట్ మార్నింగ్ ప్రాణాయామం దాని తర్వాత మనం యోగా చేశాక మార్నింగ్ సోంపు డైజెషన్‌కి ఇంప్రూవ్ చేస్తది. జీలకర్ర డైజెషన్ ఇంప్రూవ్ చేస్తది. పుదీనా కూడా డైజెషన్ ఇంప్రూవ్ చేస్తది. ఈ జీలకర్ర, సోంపు, పుదీనా నీళ్ళలో ఏసి పొద్దున లైట్‌గా మరిగిచ్చి ఫిల్టర్ చేసుకొని పొద్దున్నే మంచిగా ఒక గ్లాస్ వాటర్ తాగండి. సో త్రూఅవుట్ ద డే తిన్న ఫుడ్‌ని డైజెషన్ చేయడానికి, లోపల ఉన్న చెత్తని మొత్తం ఎలిమినేట్ చేయడానికి మోషన్‌లో ఇదంతా చాలా యూజ్ అవుతది. జీలకర్ర, సోంపు, పుదీనా. పొద్దున్నే 1 అవర్ యోగా చెప్పినట్టు చూడండి. పొద్దున్నే 1 అవర్ యోగా, దాంతోపాటు జీలకర్ర, సోంపు, పుదీనా వాటర్. ఇది కూడా అరౌండ్ 7:30 లోపల అయిపోవాలండి. నేను 9కి లెగుస్తాను, 9కి చేస్తానంటే అప్పుడు ఆల్రెడీ బాడీలో గ్యాసెస్ రిలీజ్ అయిపోయి ఉంటాయి. సో మన బాడీలో ప్యాంక్రియాటిక్ గ్రంథి అండ్ 2 గ్రంథులు ఉంటాయి మన దాంట్లో గాల్ బ్లాడర్. ఈ డైజెస్ట్ జ్యూస్‌ని సీక్రెట్ చేసి స్టమక్‌లోకి మార్నింగ్ 7-8 లోపల మంచి ఫ్రెష్ జ్యూస్ ఉంటది. 7-7:30, 8 లోపల బ్రేక్‌ఫాస్ట్ గానీ, డిటాక్స్ వాటర్‌లు గానీ, జ్యూస్‌లు గానీ తాగేస్తే దే ఆర్ వెరీ హెల్తీ. ఇది ఎప్పుడైతే 9కి తింటామో, 11కి తింటామో అన్నప్పుడు పొట్టంతా ఉండాల్సిన దానికంటే బ్లోటెడ్ అయిపోతది. ఈ డైజెస్ట్ జ్యూస్ అనేది ఫ్రెష్‌గా 1-1.5 అవర్ ఉంటది. మీరు ఎప్పుడు పడితే అప్పుడు తింటే అది ఫ్రెష్‌గా ఉండడానికి లేదు కదా! అది పులిసిపోద్ది. అదే పసరు అంటారు కదా! ఆ పులిసిపోయిన దాంట్లో మనం ఫ్రెష్ ఫుడ్ ఏసినా కూడా ఏం ప్రయోజనం? కాబట్టి దానివల్ల ఈ బ్లోటింగ్స్ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి టైంకి తినడం చాలా ఇంపార్టెంట్. సో మార్నింగ్ 6-7 యోగా చేసుకొని 7-7:30 లోపల జీలకర్ర, సోంపు, పుదీనా వాటర్ తాగి 8:30 మధ్యలో మన ఇది ఉంటాయి కదా, రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండి 4టిని సమపాలంలో ఒక బాక్స్‌లో కలిపి పెట్టుకోండి. దాన్ని ఒక 2 స్పూన్లు ఒక గ్లాస్ నీళ్ళలో వేసుకొని రాగి గంజిలాగా చేసుకోండి. ఓన్లీ రాగి తీసుకుంటే ఐరన్, ఫైబర్ తప్ప ఏమి రాదు. దాంట్లో జొన్న పిండి, బార్లీ పిండి ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి న్యూట్రిషన్ ఇంకొద్దిగా యాడ్ అవుతది. అలాగా ఒక గ్లాస్ వాటర్‌లో 2 స్పూన్లు పౌడర్ వేసుకొని మంచిగా జావ చేసుకోండి. నేను చెప్పాను ఏ డెఫిషియన్సీ అయినా సరే 6 రకాల విత్తనాలు భలే పర్ఫెక్ట్‌గా పనిచేస్తాయి. పంకిన్ సీడ్స్, వాటర్‌మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, తెల్ల నువ్వులు, అవిసె విత్తనాలు, పూల్ మఖానా, తామర గింజలండి. ఈ 6 రకాల దాన్ని షాలో ఫ్రై చేసుకొని ఒక బాక్స్‌లో పెట్టేసుకోండి. ఇవి 2-3 స్పూన్లు ఈ జావలో కలుపుకొని తీసుకోండి. డి విటమిన్ తక్కువ ఉందా, B12 తక్కువ ఉందా, ఐరన్ తక్కువ ఉందా, ఎవ్రీథింగ్ ఇందులో దొరికిపోతాయి మీకు. ఇంకొద్దిగా ఐరన్ తక్కువగా ఉంటే మనకి అంజీర్ కానీ, బ్లాక్ కిస్మిస్ కూడా యాడ్ చేసేసాను ఇందులో. ఇలా జావలో కలుపుకొని తీసుకోండి. బోర్ కొట్టదు జావ. చాలా హెల్తీ. మన డైలీ రిక్వైర్మెంట్‌లో చాలా ఐటమ్స్ ఉన్నాయి అందులో. డైలీ రిక్వైర్మెంట్‌లో 70% న్యూట్రియంట్స్ అన్నీ మన జావలో వెళ్ళిపోతున్నాయి. జావలో కూడా 4 రకాల పౌడర్స్ ఉన్నాయి. రాగి, జొన్న, సజ్జ, బార్లీ, దాంతోపాటు ఈ సీడ్స్, ఇన్ని రకాల సీడ్స్ ఇవన్నీ మంచిగా జావ చేసుకొని తీసుకోండి. ఇంక లంచ్‌కి వచ్చిన తర్వాత ఇంక గ్యాప్ ఇవ్వాలి. మన మనిషికి ఇట్లా ఎంత ఉంటదంటే అరిచెయ్యి ఎంత ఉంటది పొట్ట. ఈ అరిచెంత పొట్టలో మీరు రకరకాల ఇడ్లీలు, రకరకాల ఇవి వేస్తుంటే బాడీ కూడా పట్టడానికి ఎక్కడ పడుతది? సో దీనికి ఎంత కావాలి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మీ ఎడమ చెయ్యి ఎంత ఉంది, ఈ అరిచెయ్యి ఎంత ఉంటది మీ పొట్ట. ఈ పొట్టలో మనం ఎంత పట్టించగలుగుతాం? మోర్ దెన్ పట్టిస్తే అది ఒబేసిటీయే కదా! సో ఎంత కాన్షియస్‌గా తింటారో వాళ్ళు దే ఆర్ వెరీ హెల్తీగా ఉంటారు. సో ఇది ఈ పొట్టలోకి ఎంత వేయాలి? పొద్దున్నే డీటాక్స్ వాటర్ వేసేసాం. ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చాం. తర్వాత ఒక ఏదైనా జ్యూస్‌లా క్యారెట్ జ్యూస్ కానీ, బీట్రూట్ జ్యూస్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత జ్యూస్ అది కూడా లిక్విడ్ ఫార్మే కదా! అది కూడా మంచిగా మన బాడీలో బ్లడ్‌ని ప్యూరిఫై చేయడానికి, బ్లడ్‌ని ఫార్మ్ చేయడానికి. దాని తర్వాత జావ. ఆ జావలో న్యూట్రిషన్స్ అన్నీ యాడ్ చేసేసాం. నట్స్ అన్నీ. సో ఇది మనం 8:30 ఇది ప్రతి దానికి ఒక హాఫ్ అన్ జావ అవర్ తీసుకుంటే ఇంకా టిఫిన్ చేయాల్సిన అవసరం లేదంటారా? మెయిన్ అదే అంటాను నేను. జావే టిఫిన్. చాలా మంది అంటారు టిఫిన్ ఏంటంటే 4 ఇడ్లీల క్యాలరీకి సమానం ఇది. మోర్ న్యూట్రిషన్ కావాలి మనకి. ఇడ్లీలు మన మైండ్ సెట్ అలాగా ఫిక్స్ అలవాటు అయిపోయింది. అయిపోయింది. టిఫిన్ చేయాలి, టిఫిన్ ఎగ్జాక్ట్‌లీ. చేయాలి అని. సో నేనేమంటానంటే ఇంతకు ముందు మనం ఇడ్లీలు తినేవాళ్ళం. సరే మీరు జావ తాగితే మీకు ఆ కడుపు నిండలేదు, ఆకలేస్తుంది అనుకోండి. జావ తాగిన ఒక 1 అవర్ తర్వాత 1 ఆర్ 1 ½ ఇడ్లీ తినండి. విత్ ఏదైనా సాంబార్‌లో. ఫస్ట్ స్టార్టింగ్‌లోనే మన డైట్ అంతా కంట్రోల్ చేయడం కష్టం. సో నేను ఆ జావతో పాటు మీకు ఆకలేస్తే మనం తగ్గాలి అనుకుంటున్నాం కాబట్టి జావలోనే మోర్ న్యూట్రిషన్ అండి. ఆ ఇడ్లీలు తినలేదు తప్ప మనకి ఏం ఉండదు. అది కడుపు నిండడం తప్ప. ఆ కడుపు నిండి బరువు పెరగడం తప్ప. సో ఈ జావ తీసుకుంటే మోర్ దెన్. మీకు అయినా ఆకలేస్తుంది అనుకోండి. సో జావ తీసుకున్నారు, నట్స్ తిన్నారు కాబట్టి మాక్సిమం ఎవరికి ఆకలేదు. ఒకవేళ ఆకలేస్తే 10:30-11:30 మధ్యలో ఒక మంచి ఫ్రూట్ తీసుకోండి. జామకాయ మంచి ప్రోటీన్, హైయెస్ట్ ప్రోటీన్ ఫ్రూట్స్‌లో స్పెషల్లీ ఉన్న ఫ్రూట్ ఏదైనా ఉందంటే జామకాయ.
వెయిట్ లాస్కి యూజ్, మోర్ ఫైబర్, గట్కి మంచిది, ఎవ్రీథింగ్ అన్నిటికీ మంచిది అనమాట. స్కిన్కి కూడా చాలా మంచిది. జామకాయ కూడా తీసుకోండి. దాని తర్వాత లంచ్కి వచ్చాక మంచిగా బ్రౌన్ రైస్ విత్ ఎక్కువ సబ్జీ, ఎక్కువ ఆకుకూర ఫ్రైలో నేను చెప్పాను స్టార్టింగ్లో, మష్రూమ్ పౌడర్ వేసుకోవచ్చు, పంకిన్ పౌడర్ వేసుకోవచ్చు, మునగాకు పౌడర్ వేసుకోవచ్చు, వాల్నట్ పౌడర్ వేసుకోవచ్చు. అలా వేసుకొని తీసుకున్నారండి. ఆకుకూరలో మంచి ఫైబర్ ఉంటుంది, ఆకుకూర టేస్ట్ ఉంటుంది. ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ యాడ్ అవుతున్నాయి కదా, డి విటమిన్స్, ఐరన్స్ ఇవన్నీ. సో ఐస్ మంచిగా ఉంటే వెయిట్ లాస్ కూడా మంచిది. సో మనం తక్కువ రైస్, ఎక్కువ కర్రీ, ఎక్కువ ఆకుకూర ఫ్రై తీసుకొని కడుపు నిండిపోద్ది అక్కడ.